వెల్కమ్ బ్యాక్. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మేడారం గ్రామంలో మంగళవారం రోజున ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అమరేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేసి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాలీబాల్ టోర్నమెంట్ను ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మేడారం గ్రామంలో నిర్వహిస్తున్న వాలీబాల్ పోటీలను ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉందని, క్రీడలతో మానసిక ఉల్లాసం పెరుగుతుందని అన్నారు. క్రీడల్లో ప్రతిభ ఉండి ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేని క్రీడాకారులు ఎవరు ఉన్నా ఆయన సంప్రదించాలని, వారికి మా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అండగా ఉంటారని తెలిపారు. క్రీడాకారులకు ఎటువంటి అవసరం ఉన్నా ఆయన దృష్టికి తీసుకురావాలని, వారికి అన్ని విధాల సహకారం అందిస్తారని, రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడాకారులకు అభ్యున్నతికి కట్టుబడి ఉందని అన్నారు. ఇలా క్రీడా మైదానం ఏర్పరచుకున్నారంటే వారి ఇంకా ఆ యువకుల యొక్క కష్టము, ఈ గ్రామాలైనటువంటి అన్ని రాజకీయ పార్టీ పెద్దలు ఎవరైతున్నారో వారందరూ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు, అదేవిధంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఏదేమైనా కూడా శాసనసభ్యుడిగా ఈరోజు ఇంత మంచి టోర్నమెంటు జిల్లా స్థాయి పెద్ద ఎత్తున మా చేతుల మీద ప్రారంభించుకున్నందుకు వారు కూడా వాలీబాల్ అసోసియేషన్ వారికి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి కూడా వాలీబాల్కి సంబంధించిన కోచ్ వాళ్ళందరూ కూడా వచ్చినారు. హైదరాబాద్ 300 కిలోమీటర్ల నుంచి వచ్చినారు ఇక్కడికి. వారు కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఏదైతే క్రీడాకారులకు సంబంధించినటువంటి గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి వాలీబాల్ దీనికి అన్ని విధాలు కూడా జిల్లా యంత్రాంగం కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ అండగా ఉంటుంది. రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన క్రీడాకారులకు వాలీబాల్ గ్రామీణ ప్రాంతంలో టోర్నమెంట్ జరిపే విషయంలో కానీ క్రీడాపరంగా వారికి ముందు రాష్ట్ర స్థాయి కానీ ఇది వారికి అన్ని విధాలు కూడా నైపుణ్యం ఇచ్చే విధంగా కోచ్లకు ద్వారా వాళ్ళకు సహకారం అందిస్తామనే విషయం కూడా తెలియజేసుకుంటూ, ఇంకా ఆర్థికంగా ఏ చిన్న ఇబ్బంది ఉన్న క్రీడాకారులకు కూడా మీ ఎమ్మెల్యేగా నేను అన్ని విధాలు వారికి అందుబాటులో ఉంటా, వారికి ఆర్థికంగా కూడా అన్ని విధాలు అండగా ఉంటాననే విషయం కూడా తెలియజేసుకుంటూ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్